హై ఫ్రెండ్స్, ఈ మధ్య ప్రపంచంలో ఒక పెద్ద మార్పు జరుగుతుంది. అది సైలెంట్ గా జరుగుతుంది, కానీ దాని ప్రభావం చాలా పెద్దది. యూరోప్ దేశాలు తన డిఫెన్స్ గురించి కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మార్పులో ఇండియా చాలా కీలక పాత్రగా మారుతుంది. ఇది చిన్న న్యూస్ కాదు, ఇది ఇండియాకు వచ్చిన బిగ్ జియోపొలిటికల్ ఛాన్స్. ఈసారి భారత్ రిపబ్లిక్ డే ప్యారేడేకి యూరోపియన్ యూనియన్ తమ సైనిక దళాల ప్రతినిధి బృందాన్ని అధికారికంగా పంపింది. అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే రిపబ్లిక్ డే ప్యారేడ్ కేవలం సెలబ్రేషన్స్ కాదు, ఇండియా ఎవరికి దగ్గర ఉందో చూపించే వేదిక. ప్యారేడ్ ఒక రోజు మాత్రమే, కానీ దాని వెనక జరుగుతున్న చర్చలు సంవత్సరాల ప్రభావం చూపిస్తాయి. ఇండియా యూరోప్ మధ్య రెండు పెద్ద ఒప్పందాలు చర్చలు ఉన్నాయి: ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఈ రెండు కలిసి ఇండియా స్థానం ప్రపంచం పూర్తిగా మార్చేస్తాయి. వీటి గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి వెనకెళ్ళి చూద్దాం. ఇంతవరకు పరిస్థితి ఇలా ఉండేది: యూరోప్ ఆయుధాలు తయారు చేస్తుంది, ఇండియా వాటికి కొనుగోలు చేస్తుంది. అంటే వాళ్ళు అమ్మేవాళ్ళు, మనం కొనేవాళ్ళం. కానీ సమస్య ఏంటంటే టెక్నాలజీ ఎవరు తయారు విధానం చెప్పరు. మన దేశంలో తయారీకి ఛాన్స్ లేదు. ఇది కేవలం బయ్యర్ సెల్లర్ రిలేషన్ మాత్రమే. మొదటి కారణం, యూరోప్ తన డిఫెన్స్లో యునైటెడ్ స్టేట్స్ మీద చాలా ఎక్కువగా ఆధారపడటమే. ఫైటర్ జెట్స్, మెజర్ డిఫెన్స్, శాటిలైట్స్, చిప్స్ అన్నీ ఎక్కువగా అమెరికా నుంచే. కానీ ఇప్పుడు భయం, రేపు అమెరికా సహాయం ఆపేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆ భయం నిజమైంది. యుక్రెయిన్ యుద్ధానికి యూరోప్ తన ఆయుధాలు పంపింది, కానీ కొద్ది నెలల్లోనే తన దగ్గర ఉన్న మొత్తం స్టాక్స్ ఖాళీ అయిపోయాయి. ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఉంది: యూరోప్లో మెజర్ తయారవంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. అప్పుడే వాళ్ళకి అర్థమైంది యుద్ధం వస్తే సరిపడని మెజర్స్ తయారు చేయడానికి వాళ్ళ దగ్గర వర్కర్స్ లేరని. ఇది ఒక సమస్య మాత్రమే. కానీ ఇంకో సమస్య చైనా, రష్యా. ఈ రెండు దేశాలు మరింత దగ్గర అవుతున్నాయి. చైనా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కింగ్ అయింది, రష్యా ఎనర్జీ అండ్ న్యూక్లియర్ పవర్లో కింగ్. ఈ రెండు దేశాలు కలయిక యూరోప్ సెక్యూరిటీకి పెద్ద ముప్పు. ఇప్పుడు యూరోప్ ముందు ఒకటే ప్రశ్న: నమ్మదగిన దేశం ఎవరు? అక్కడే ఇండియా పేరు వచ్చింది. ఇది ఎమోషనల్గా తీసుకున్న డిసిజన్ కాదు, ఇది లెక్కల మీద తీసుకున్న నిర్ణయం. అందులో మొదటిది మ్యానుఫ్యాక్చరింగ్. పెద్ద ఫ్యాక్టరీలు, తక్కువ ఖర్చు, ఎక్కువ ఉత్పత్తి. యూరోప్ దగ్గర డిజైన్, ఇండియా దగ్గర స్కేల్. రెండవది డిఫెన్స్ ఈకోసిస్టమ్. ఇండియా ఇప్పుడు మిజైల్స్, రాడార్ సిస్టమ్స్, యుద్ధ నౌకలు ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. ఇది యూరోప్కి చాలా పెద్ద ప్లస్ పాయింట్. మూడో కారణం నమ్మకం. స్టేబుల్ డెమోక్రసీ, ఎవరికి అనవసరంగా శత్రువు కాదు, రూల్ బేస్డ్ పాలసీ. డిఫెన్స్ అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. అందుకే యూరోప్ ఇండియా ఎంచుకుంది. కానీ భాగస్వామ్యం పెంచేయాలంటే ఒక బేస్ అవసరం. ఎందుకంటే నార్మల్గా ఫైటర్ జెట్స్ పార్ట్స్ అన్ని ఒక్క దేశంలో తయారవుతుందని మనం అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే దాని ఇంజిన్ ఒక దేశం, రాడార్ ఇంకో దేశం, సెన్సార్ ఇంకో దేశం, సాఫ్ట్వేర్ మరో దేశం. అంటే ఒక ఫైటర్ జెట్ 30-40 దేశాలు కలయిక. ఇప్పుడు ఇక్కడే అసలు ప్రశ్న: ఈ అన్ని పార్ట్స్ సరిగ్గా టైంకి సమస్య లేకుండా రావాలంటే ఏం కావాలి? క్లియర్ రూల్స్, ట్యాక్స్ లేని ట్రేడ్, కోర్టు కేసు లేని గ్యారంటీ. అదే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. డిఫెన్స్ కంపెనీలు భావోద్వేగాలతో పనిచేయవు, వాళ్ళ లెక్కలతో పనిచేస్తారు. ఎఫ్టీఏ లేకపోతే రిస్క్ ఎక్కువ, ఆలస్యం ఎక్కువ, ఖర్చు ఎక్కువ. ఎఫ్టీఏ ఉంటే ఇండియాలో పెట్టుబడులు, ఇండియాలో ఫ్యాక్టరీలు, ఇండియాలో జాబ్స్. అందుకే ఇండియా ఎలా ఉంటుంది: ముందుగా ట్రేడ్ డీల్, తర్వాత డిఫెన్స్ డీల్. ఇప్పుడే అసలు గేమ్ మొదలవుతుంది. ఇప్పటి వరకు ఇండియా యూరోప్ మధ్య జరిగింది డీల్ అనుకుంటే అది పెద్ద మిస్టేక్. ఇది డీల్ కాదు, ఇది ఒక స్ట్రాటజీ షిఫ్ట్. మొదట గన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ గన్స్ అంటే ఒక రైఫిల్ లేదా ట్యాంక్ కాదు. యుద్ధం మొదలైతే ఆగకుండా రావాల్సింది అమ్యునిషన్, మిజైల్స్, ఎలక్ట్రానిక్ డిఫెన్స్ సిస్టమ్స్. యూరోప్ ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే డబ్బు ఉంది కానీ ఆయుధాలు లేవు. అక్కడ ఇండియా ఎంటర్ అవుతుంది. ఇండియాలో స్కేల్ ఉంది, స్పీడ్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ శక్తి ఉంది. డిఫెన్స్తో పాటు టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు యూరోప్ కొన్ని టెక్నాలజీలను ఎవరికి ఇవ్వలేదు, ఎందుకంటే ఇవి మన రోజువారీ పనిలో వాడే టెక్నాలజీలు. అదే టెక్నాలజీలు యుద్ధంలో కూడా ఉపయోగపడతాయి. అందుకే యూరోప్ ఇప్పటి వరకు ఇవి ఎవరికి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఏఐ బ్యాటిల్ఫీల్డ్ సిస్టమ్స్, సైబర్ డిఫెన్స్, స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్, ఇవి ఇండియాతో కలిసి డెవలప్ చేయడానికి యూరోప్ రెడీ. ఇది చిన్న విషయం కాదు, ఇది నమ్మకం మొదలైన పాయింట్. కానీ డిఫెన్స్లో అత్యంత కీలకమైనది గన్స్ కాదు, టెక్ కాదు, ట్రస్ట్. డిఫెన్స్ పార్ట్నర్ అంటే 1 లేదా 2 సంవత్సరాల్లో ముగిసిపోయేది కాదు, కనీసం 10-20 సంవత్సరాల బంధం. అందుకే యూరోప్ ఇండియాని ఎంచుకుంది. ఇది రెండు దేశాల కథ కాదు, ఇది ప్రపంచ కథ. ఈ భాగస్వామ్యం సక్సెస్ అయితే యూరోప్ అమెరికాపై తక్కువ ఆధారపడుతుంది, ఇండియా గ్లోబల్ సెక్యూరిటీ ప్లేయర్ అవుతుంది, ప్రపంచం మల్టీపోలర్గా మారుతుంది. అంటే ఒకే దేశం పవర్ కాదు, అన్ని దేశాల బ్యాలెన్స్. అయితే అన్ని మార్గాలు సాఫీగా ఉండవు. యూరోప్లో 27 దేశాలు, నిర్ణయం కష్టం. ఇండియాలో ఫెయిల్ ఆలస్యం, పర్యావరణ నిబంధనలు. కానీ రెండు వైపులా రాజకీయ సంకల్పం ఉంది, టైమింగ్ పర్ఫెక్ట్. చరిత్రలో అవకాశాలు ఎప్పుడు సులభంగా రావు. ఇప్పటి వరకు ఇండియా కొనేవాళ్ళు, ఇప్పటి నుంచి తయారు చేసేవాళ్ళు, డిజైన్ చేసేవాళ్ళు గ్లోబల్ పార్ట్నర్లు. యూరోప్ డిఫెన్స్ రీసెట్ అవుతుంది. ఇండియాకు వచ్చిన లెఫ్ట్ టైం జియోపొలిటికల్ ఛాన్స్. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.